హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. ఈరోజు నేను మీకు బీట్రూట్తో హల్వా హెల్దీ వేలో ఎలా చేసుకోవాలో నేను మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను. రెసిపీని ఫుల్ వాచ్ చేయండి, స్కిప్ చేస్తే ఏమీ అర్థం కాదు. మీరు కనుక ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు చేసే ఒక హెల్ప్ ఏంటంటే మీరు నా వీడియోని లైక్ చేసినట్లయితే అది చాలామందికి షేర్ అయిపోతుంది, కనుక మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఈ రెసిపీని ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలో మెజర్మెంట్స్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. ఇంట్లో అందరికీ నచ్చేలాగా ఈ రెసిపీ ఉంటుంది. అదేవిధంగా బీట్రూట్ తినని వాళ్ళు కూడా బీట్రూట్ హల్వాని చేసుకొని తింటారు. అంత టేస్టీగా నేను ఈరోజు మీకు ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను. సో ఇంకా ఆలస్యం ఎందుకు, రెసిపీని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఫాలో అయిపోండి. 100 గ్రామ్స్ బీట్రూట్ని నేను ఒకటే తీసుకున్నాను. దాన్ని నీట్గా పీల్ చేసేసుకోండి. పీల్ చేసేసుకున్న తర్వాత వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న బీట్రూట్ని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు చిన్నగా కట్ చేసుకుంటే మనం మెజర్మెంట్ చేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు చాలా స్మూత్ పేస్ట్గా అవుతుంది. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిదండి. స్కిన్ చాలా గ్లోగా షైనీగా అవ్వాలి అంటే రోజులో ఒక బీట్రూట్, క్యారెట్, టొమాటో ఈ మూడింటిని గ్రైండ్ చేసుకొని కొంచెం లెమన్, హనీ వేసేసుకొని గ్రైండ్ చేసుకొని జ్యూస్ చేసుకొని తాగండి. మీరు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన పని ఉండదు. ఈ టిప్ని ఫాలో అయిపోండి. ఇప్పుడు మొత్తం పీసెస్ని ఇట్లా కట్ చేసుకున్నాం కదా, వీటిని కప్లోకి మెజర్ చేసుకోవాలి. మొత్తం బీట్రూట్ కట్ చేయంగా ఈ 2 కప్పుల బీట్రూట్ని మిక్సీలోకి వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత వాటర్ 1/2 కప్పు వేసుకోవాలి. వాటర్ 1/2 కప్ మాత్రమే నేను వేసాను. కొంచెం గ్రైండ్ చేశాక మళ్ళీ ఇంకొంచెం కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తము 1.5 కప్పు వాడాను. 1.5 కప్పు వాటర్ని వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ పిప్పి మొత్తము ఏమీ రాకుండా ఫిల్టర్ చేసుకోండి. ఈ మిగిలిన బీట్రూట్తో నేను మీకు ఇంకొక రెసిపీని షేర్ చేస్తాను. దీన్ని మీరు కావాలి అనుకుంటే ఫిల్టర్ అయిన తర్వాత దీన్ని డ్రై చేసేసుకోవచ్చు. ఒక ప్లేట్లో పెట్టేసుకొని సన్లైట్లో పెట్టేసి ఆరబెట్టండి. తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఫేస్ ప్యాక్కి కూడా వాడుకోవచ్చు. బీట్రూట్ని వేస్ట్ చేయకుండా మనము ఇలా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇలా వడకట్టిన తర్వాత ఇందులోకి రాగి పిండి 1/4 కప్పు, 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్, ఈ రెండింటిని వేసిన తర్వాత బెల్లము, నేను ఇక్కడ పౌడర్ బెల్లము 1/2 కప్పు వేసుకుంటున్నాను. బెల్లము మొత్తం కరిగేలాగా మనము మిక్స్ చేస్తూనే ఉండాలి. బెల్లం కరిగేంత వరకు ఎలాంటి ఉండలు లేకుండా పిండి మొత్తం కలిసిపోయేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనము ఒక సైడ్న పెట్టేసుకుందాము. ఇప్పుడు మీరు హల్వా చేసుకోవడానికి ఏదైనా ఒక మౌల్ని తీసుకోండి. దానిలోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని మొత్తం ఇలా గ్రీస్ చేసుకోండి. గ్రీస్ చేసుకున్న తర్వాత చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ప్యాన్లోకి వేసేసి మొత్తము మిక్స్ అయ్యేలాగా ఉడికించుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లో ఉంచి నిదానంగా మిక్స్ చేస్తూ ఉండాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి కుక్ చేయాలి. ఇది కొంచెం టైం పడుతుంది, కానీ మనం వాటర్ తక్కువ వేసుకోవడం వల్ల త్వరగానే కుక్ అయిపోతుంది. కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉంటే ఎలాంటి ఉండలు లేకుండా హల్వా చాలా పర్ఫెక్ట్గా స్మూత్గా గ్లాసీగా వస్తుంది. ఇప్పుడు నేను నెయ్యి 1/2 కప్పు కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడు నెయ్యిలో బాగా ఉడికిపోతుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇలా మిక్స్ చేస్తూనే ఉండండి. దగ్గర పడుతూ ఉన్న టైంలోనే ఇంకొంచెం నెయ్యిని వేసుకుంటూ మీకు కావాలి అంటే యాలకుల పొడి వేసుకోండి. నేను ఇక్కడ వెనీలా ఎసెన్స్ని యూజ్ చేస్తున్నాను. పిల్లలు వెనీలా ఎసెన్స్ అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి దీన్ని 1 టీ స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దగ్గర పడేంత వరకు మిక్స్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మొత్తం ఉన్న మిగతా నెయ్యిని కూడా వేసేసుకొని ఉడికించేసాను. హల్వా గట్టిగా రావాలి అనుకుంటే మీరు ఎంతసేపు కుక్ చేస్తే అంత గట్టిగా వస్తుంది. ఇలా జారుగా కాకుండా ఇంకొంచెం గట్టిపడిన తర్వాత, చూసారు కదా వీడియోలో, ఈ విధంగా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మిగతా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మౌల్లోకి వేసేసుకోవాలి. మౌల్లోకి వేసేసిన తర్వాత మనము ఆల్రెడీ చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పైన కూడా చల్లుకోవాలి. ఇప్పుడు ఇది అంతా సెట్ అవ్వడానికి ఇంకొక గంట టైం పడుతుంది. యాక్చువల్గా ఈ రెసిపీ నేను ఫ్రిడ్జ్లో ఉంచేసి సర్వ్ చేశానండి. చాలా టేస్టీగా అనిపించింది నాకు.
ఇప్పుడు 1 అవర్ తర్వాత మనం దీన్ని ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా ప్లేట్ మీద బోర్లింగ్ చేసి ప్లేట్ని రివర్స్ తిప్పండి, ఈజీగా వస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని నీట్గా సన్నగా పీసెస్ కట్ చేసుకోండి. నేను మా ఇంట్లో పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి నేను స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. మీరు మీకు కావాల్సిన షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫిల్టర్ చేసిన బీట్రూట్తో మనము ఇంకొక రెసిపీని చేసుకుందాం. ముందుగా ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత మిగిలిపోయిన బీట్రూట్ పిప్పిని అంతా వేసేసేయండి. వేసిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఫ్రై చేయండి. బీట్రూట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోతుంది. కొంచెం ఉడికిన తర్వాత మనము 1/2 కప్పు పాలు వేసుకోవాలి. మీరు పాలు ఎక్కువగా కావాలి అనుకుంటే 1/2 కప్పు పాలు వేసుకోవచ్చు. పాలు కొంచెం వేసేసి ఉడికించేసాను నేను. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి నేను బ్రౌన్ షుగర్ 1/4 కప్పు వేసేసుకొని ఉడికించాను. 1/4 కప్పు బ్రౌన్ షుగర్ వేసాను. షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు మిక్స్ చేయండి. షుగర్ కరిగిన తర్వాత ఇలా పాకంలాగా అయ్యి బీట్రూట్ కలర్ చేంజ్ అయిపోతుంది. ఆ టైంలో మనము 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకొని ఉడికించేసేయాలి. ఇది మొత్తం కంప్లీట్గా ఉడికే టైంలో వెనిలా ఎసెన్స్ కొన్ని డ్రాప్స్ వేసేసుకోండి. ఇలా మొత్తం ఉడికిందాన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోండి.